హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పోకో పాడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో 1100 ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో మరి దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే అప్ టు 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తామని చెప్తున్నారు. 12mm డ్రైవర్స్ అయితే దీనిలో యూజ్ చేశారు. 60 ms లో లేటెన్సీ ఉంటుందని చెప్తున్నారు ఫర్ గేమింగ్. దాని తర్వాత బ్లూటూత్ 5.3 ఉంది. ఈఎన్సీ సపోర్ట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. IPX4 తోటి అయితే ఇది రావడం జరిగింది. సో మరి 1100 ప్రైస్ సెగ్మెంట్లో 1200 ప్రైస్ సెగ్మెంట్లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. మరి దీని ఫటాఫట్ సీల్ని బ్రేక్ చేసేసాను. ఇక్కడ ఇంకొక సీల్ కూడా ఉంది. ఈ సీల్ని కూడా మనం బ్రేక్ చేసేసి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసేద్దాం. సో ఇందులోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతో పాటే క్యాప్స్ని ప్రొవైడ్ చేశారు. ఎల్లో కలర్లో కనిపించేస్తున్నాయి. లోపల మనకు ఈ ఇయర్ బడ్స్ కమ్ కేస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని లోపల మనకు ఇలాంటి కవర్లో ఈ ఇయర్ పాడ్స్ని ప్రొవైడ్ చేశారు. చూడండి, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కనిపిస్తుంది. పోకోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో మరి ఇక్కడ మనకు పోకోకి సంబంధించిన బ్రాండింగ్ మీరు చూడవచ్చు. మరి దీన్ని ఇలా ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీని యొక్క ఒక ఫింగర్ తోటి ఓపెన్ చేసే విధంగా అయితే ఇవి కనిపించేస్తున్నాయి. కింద టైప్-C పోర్ట్ ఉంది. ఆల్రెడీ మన దగ్గర ఛార్జింగ్ చేసుకోవడానికి చాలా చార్జర్స్ ఉంటాయి కాబట్టి వాటిని యూస్ చేసేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ లోపల మనకు చూడండి, మనకు బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్, పోకో వాళ్ళ ట్రేడ్ మార్క్ ఎల్లో కదా. సో అది కాంబినేషన్లో మనకు ఈ ఇయర్ బడ్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. దీని చుట్టూ ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని అయితే మనము రిమూవ్ చేసేద్దాం. ప్లీజ్ రిమూవ్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి ఉంది. మరి అందుకోసమే కదా మనం దీన్ని రిమూవ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వీడియో ఒక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే పర్లేదు, బాగానే ఉంది. ఈ స్ట్రిప్ సిలికాన్ స్ట్రిప్స్ అయినా కానివ్వండి, లేకపోతే దీని బిల్డ్ అయినా మనకు బాగానే ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో వీటిని మళ్ళీ తిరిగి ఇన్సర్ట్ చేసి క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు లైట్ సింబల్ అయితే వస్తుంది. అంటే ఇండికేషన్ సంబంధించి నాకు పెద్దగా ఉన్నట్టయితే ఏమనిపించలేదు. సో ఇవి ఫ్రెండ్స్, దీనిపైన మనకు RL అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. చాలా లైట్ వెయిట్, అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మరొకసారి దీన్ని చెవిలో పెట్టేసుకొని పేర్ చేసి సౌండ్ క్వాలిటీ విని నేను మీకు చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్, చెవిలో పెట్టుకున్న తర్వాత ఇలాగైతే కనిపించేస్తున్నాయి. సో మరి మీరు జిమ్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు, ఏదైనా మూవింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు అంత ఈజీగా అయితే జారి కింద పడిపోవు. చాలా బాగా ఫిక్స్ అయిపోయాయి. దాని తర్వాత మిగతా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే ఆల్రెడీ దీంతో నేను కొన్ని సాంగ్స్ అయితే విని చూశాను. సాంగ్స్ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. బేస్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక మనకి ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్, ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు ఆ కాల్ క్వాలిటీ అదంతా బాగుంది. దాని తర్వాత మనకు ఈ ఈఎన్సీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. బయట నుంచి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్న సౌండ్స్ అయితే మనకు వినిపించకుండా, డిస్టర్బెన్స్ లేకుండా అయితే బాగానే పనిచేస్తున్నాయి. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళైతే మనకు 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఛార్జింగ్ కేస్తో కలుపుకున్నట్టయితే దీనిలో మనకు బ్యాటరీ కెపాసిటీ 440 mAh అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకు ఎక్కువనే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఈ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడితే మనకు ఈ 3-4 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయి. ఏ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడినా ఇక దానికంటే మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఇక మనకి ఇది స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, IP68 తోటి కాదు, IPX4 తోటి అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము గెస్టర్స్ గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్కి బ్యాక్కి వెళ్ళడానికి అవి ఏవైతే ఉన్నాయో అవి నాకు మిస్సింగ్ అయినట్టు నాకు అనిపించాయి. మరి 1100 ప్రైస్ సెగ్మెంట్లో ఇక మరి ఆ ఫీచర్ కూడా ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే డీసెంట్గా ఉన్నాయి. అంటే మనకు మరీ ఎక్కువ ఫీచర్స్ ఉన్నట్టు కాదు, తక్కువ ఫీచర్స్ ఉన్నట్టు కాదు. అంటే నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే, మనం ఎస్పెషల్లీ గేమింగ్ ఆడేటప్పుడు లేదా మూవీస్ చూసేటప్పుడు ఆ లిప్సింక్ అనేది ప్రాపర్గా ఉంది. అంటే లేటెన్సీ సమస్యలు లేవు. ఇక నేను గేమ్ ఆడేటప్పుడు కూడా దీనికి సంబంధించిన లేటెన్సీ సమస్యలు అయితే నాకు ఎక్కువగా అనిపించలేదు. చాలా ఇన్స్టాంట్గా అయితే ఉంది. మనకు పేరింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. బ్లూటూత్ 5.3 ఇచ్చారు కదా, దాని కారణంగా పేరింగ్ కూడా బాగుంది. కాకపోతే యాపే వీళ్ళది ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన రివ్యూ. మరి మీకు ఈ పోకోకి సంబంధించిన పాడ్స్ అనేవి ఎలా అనిపించాయి? సో మరి మీకు ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.